తెలుగింటి ఆడపడుచులందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు. ఆశ్వయుజ బహుళ తదియ నాడు పెళ్లి కాని యువతులు చేసే పండగే అట్ల తద్ది. ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. దీనికే మరో పేరు ఉయ్యాల పండుగ అని, గోరింటాకు పండుగ అని అంటారు. గౌరీదేవి శివుణ్ణి భర్తగా పొందాలనే కృతనిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చెయ్యమని నారదుడు సూచించారు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడుచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతం ఇది. అట్లతద్ది లేదా అట్లతదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకుంటారు. అట్లతద్దే ఆరట్లోయ్, ముద్దపప్పు మూడట్లోయ్ అంటూ ఆడపడుచులు బంధువులకు, ఇరుగు పొరుగు వాళ్లకు వాయినాలివ్వటం పరిపాటి. సాయం సమయం అందు వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసుకుని గోపూజకు వెళ్ళి అటు నుండి నదిలో దీపాలు వదిలి చెట్లకు ఊయలను కట్టి ఊగటం వంటివి చేస్తూ ఉంటారు. త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతుగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీల సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతర్ధానముంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడతం వలన కుజదోష పరిహారమై సంసార సుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భాధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినువులు పిండి, బియ్యం పిండి కలిపి అట్లను తయారు చేస్తారు. మినువులు రాహువుకి, బియ్యము చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. గర్భస్రావం రాకుండా సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తైదువులకు అట్లను వాయనంగా ఇస్తారు. అట్లతద్దిలోని అట్లకు ఇంతటి వైద్య విజ్ఞానం నిక్షిప్తం చేయబడి ఉంది. అట్లతద్ది పండుగను ఉత్తర భారతదేశంలో కర్వా చౌత్ అనే పేరుతో జరుపుకుంటారు. అట్లతద్ది వ్రత విధానం గురించి తెలుసుకుందాము. అట్లతద్ది ముందు రోజు కాళ్ళకి, చేతులకి అందంగా గోరింటాకు పెట్టుకుంటాము. గుమ్మాలకు తోరణాలు కడతారు. అట్లతద్ది రోజు ఆడవాళ్లు తెల్లవారుజామున స్నానం చేసి అన్నం తిని రోజంతా ఉపవాసం ఉంటారు. ఇంటిలో తూర్పు దిక్కున మంటపం ఏర్పాటు చేసిన గౌరీదేవిని పూజ చేయాలి. ధూపదీప నైవేద్యాలు పెట్టి వినాయక పూజ తర్వాత గౌరీ స్తోత్రము, శ్లోకాలు, పాటలు చదవటం, పాడటం వంటివి చేస్తారు. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి 11 అట్లు నైవేద్యంగా పెడతారు. ముత్తైదువులకు అలంకరణ చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా సమర్పించి అట్లతద్ది నోము కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటారు. ముత్తైదువులకు నల్లపూసలు, లక్కజోళ్లు, రవికల గుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తాము భోజనం చేస్తారు. 11 రకాల ఫలాలను తినడం, 11 మార్లు తాంబూలం వేసుకోవటం, 11 మార్లు ఊయల ఊగటం, గోరింటాకు పెట్టుకోవటం ఈ పండగలోని విశేషం. దీనినే ఉయ్యాల పండగ అని, గోరింటాకు పండగ అని అంటారు. ఈ పండగ రోజు ఆడవాళ్లు తమ భర్తలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ 10 కాలాల పాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని జరుపుకుంటూ ఉంటారు. అట్లతద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్, చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు, మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు అట్లతద్ది కథ గురించి మనం తెలుసుకుందాము. పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ, నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి, అదిగో చంద్రోదయమైంది. అమ్మా, కొంచెం పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడే షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది. ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి 11 అట్లు నైవేద్యంగా పెట్టి 11 అట్లని వాయినమిచ్చి 9 పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్లతో అన్నీ యథావిధిగానే చేసింది.
కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. అయ్యో, అట్ల తద్ది నోము నోస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా, నా స్నేహితురాళ్ళందరికీ మంచి యవ్వనవంతులైన భర్తలు లభించారు, నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించింది. పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై, నీ అన్న అజ్ఞానం, నీపై అతనికుండే ప్రేమ వల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వీయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యవ్వనవంతుడవుతాడు అన్నారు. ఆమె ఆ నోము నోచి కథ చెప్పుకుని అక్షింతలు తీసుకుని భర్త మీద వేసేసరికి అతడు యవ్వనవంతుడయ్యాడు. కన్యపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్లో అట్ల తద్ది జరుపుకుంటారు. అట్ల తద్దికి ముందు రోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకుని ఎవరి చెయ్యి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చెయ్యి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. ఒక పండుగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు. దానికోసం ముందు రోజే పిండి కొట్టుకోవటం, మినపప్పు రుబ్బి అట్లు తయారు చేసుకోవటం వంటి ఒక పెద్ద కార్యక్రమం. అట్ల తద్ది నాటి అట్లు తినడానికి ఉవ్విరులూరుతూ ఉంటారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఊయళ్ళు వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు. అట్ల తద్ది నాడు తెల్లవారుజామున లేస్తారు. అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపు నిండా తింటారు. అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవటానికి ఇదే అదను కాబట్టి పిల్లలతో పాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్ళి ఆనందాన్ని పొందుతారు. తెలుగింటి ఆడపడుచులందరికీ మరొక్కసారి అట్ల తద్ది శుభాకాంక్షలు. అట్ల తద్ది నోముని నోచుకుని ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను.